ఈ వీడియోలో వెలక్కాయ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: వెలక్కాయ 1, పెరుగు 2 కప్పులు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 5, ఉప్పు 1 టేబుల్ స్పూన్, నూనె. తయారీ విధానం: ముందుగా వెలగపండును పగలగొట్టి దానిలో ఉన్న గుజ్జును స్పూన్తో తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న పాన్లో 6 టేబుల్ స్పూన్ల నూనె పోసి కాగిన తరువాత పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వెలగపండు గుజ్జు, ఫ్రై చేసిన పచ్చిమిర్చి ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పులు పెరుగు తీసుకుని అందులో ముందుగా గ్రైండ్ చేసిన వెలగపండు గుజ్జును వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్లో 3 టేబుల్ స్పూన్ల నూనె పోసి కాగిన తరువాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని ముందుగా కలుపుకున్న వెలక్కాయ పెరుగు మిశ్రమంలో వేసుకొని కలుపుకోవాలి. రుచికరమైన వెలక్కాయ పచ్చడి రెడీ. ఈ వీడియోలో వెలక్కాయ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాము.
కావలసిన పదార్థములు: వెలక్కాయ 1, పెరుగు 2 కప్పులు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 5, ఉప్పు 1 టేబుల్ స్పూన్, నూనె. తయారీ విధానం: ముందుగా వెలగపండును పగలగొట్టి దానిలో ఉన్న గుజ్జును స్పూన్తో తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న పాన్లో 6 టేబుల్ స్పూన్ల నూనె పోసి కాగిన తరువాత పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వెలగపండు గుజ్జు, ఫ్రై చేసిన పచ్చిమిర్చి ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్పులు పెరుగు తీసుకుని అందులో ముందుగా గ్రైండ్ చేసిన వెలగపండు గుజ్జును వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్లో 3 టేబుల్ స్పూన్ల నూనె పోసి కాగిన తరువాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని ముందుగా కలుపుకున్న వెలక్కాయ పెరుగు మిశ్రమంలో వేసుకొని కలుపుకోవాలి. రుచికరమైన వెలక్కాయ పచ్చడి రెడీ. ఇప్పుడు మనం కొన్ని వంటింటి చిట్కాలు తెలుసుకుందాము. కూరలో ఉప్పు ఎక్కువ అయితే కాస్త బియ్యపిండి కలిపితే సరిపోతుంది.
పచ్చిమిర్చి నూనెలో వేయించేటప్పుడు చిన్న చిన్న ఘాట్లు పెట్టి వేయించుకుంటే పేలకుండా ఉంటాయి. బియ్యం పురుగు పట్టకుండా నిల్వ ఉంచుకోవాలనుకుంటే బియ్యం డబ్బాలో 4 పసుపు కొమ్ములు లేదా కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేస్తే సరిపోతుంది.